పాపం బాగా అలసిపోయినట్టున్నావు. తప్పండి. నీకున్న పనికి తోడు ఈ చుట్టాల చాకరీ ఒకటి వచ్చి పడింది. వీళ్ళు ఎల్లుండి వెళ్ళిపోతారు. మన ఇంటికి చుట్టాలు ఎవరూ రాకుండా చూసుకుంటాను కదా. రా. ఈ వాళ్ళకి వద్దండి, ఒళ్ళంతా పులిసిపోయింది. ప్లీజ్, కావాలంటే రేపు పొద్దున్నే ఎంచక్కా 7ంటికి నిద్రలే. ఈలోపు హరి మీద గిరిపడ్డా లేవద్దంతే. ఏమైనా పనులుంటే నేను చేసి పెడతాను. పాలు నేను పోయించుకుని కాచేస్తా. ప్లీజ్. వద్దండి. కమాన్, రమ్మంటుంటే. ప్లీజ్ లే. భారతి, ఇదిగో 5 అయింది. ఏమిటా మొద్దు నిద్ర? అరే, అవతల మా బాబాయ్ కాఫీ కాఫీ అంటూ మూర్ఛ రోగిలా కింద పడి కొట్టుకుంటున్నాడు. లేచి కాఫీ పెట్టు. బద్ధకంగా ఉందండి, ఒక్క పావు గంట పడుకుంటాను. అవతల నీ పనులు పెట్టుకుని పడుకుంటానంటే ఎలా? మా బాబాయ్ పిల్లలు ఊరు చూసి వస్తారట. వాళ్ళకి టిఫిన్లు చేసి మధ్యాహ్నానికి భోజనం వండి పెట్టాలి. లేలే. టిఫిన్లు కూడా చేయాలా? ఏం తినకుండా పిల్లలు మధ్యాహ్నం దాకా ఎలా ఉంటారు? నేనొట్టి పిచ్చిదాన్నండి. రేపొద్దున 7 దాకా లేవక్కర్లేదని రాత్రి మీరంటే నిజం అనుకుని మురిసిపోయాను. రాసి పెట్టుండాలి కదా. అమ్మా, నమస్కారం సార్. నమస్తే. ఎందుకమ్మా ఆయన అలా బాధేశారు? అలాగా అయితే ఇంకా బాధాల్సిందమ్మా వెధవ చచ్చినవాడిని. ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళంటే లోకు అయిపోయింది వెధవలకి. నువ్వెప్పుడొచ్చా? నేను రావడం ఏంటి? నేను ఇక్కడే పార్క్ లో స్వీపర్ ఉద్యోగం చేస్తున్నాను కదా. పొద్దుటి నుంచి ఇక్కడే గట్టి బిక్కుంటూ కూర్చున్నా. వెళ్దాం పద. బండకు. అబ్బే, మేం బండ్లు ఎందుకు ఎక్కుతాం? మీరు లోనటిక్కులు కదా. లోనాల మీద వెళ్తారు, సువేగాల మీద వెళ్తారు, స్కూటర్ల మీద వెళ్తారు. మాకు బస్సులో వెళ్ళడానికి 9 పైసలు కూడా ఉండవు కదా. అందుకని మేము టాక్సీల వెనక, గుర్రబండ్ల వెనక, ఆటోల వెనక పరిగెత్తుకుంటూ ఇళ్ళకి వెళ్తాం. పార్క్ కి రాని ప్రేమతో పిలిస్తే షాపులో పనుందని చెప్పి ఆ బట్ట పురోడితో కలిసిరుతావా? ఎవడు వాడు? చెప్పు. వాడితో నీకేమిటి సంబంధం? తేల్చేయి. చెప్పు చెప్పు చెప్పు. ఎవడు వాడు? చెప్పు. వనజ 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 వనజ. ఒక్కసారి నువ్వెంత పిచ్చిగా మాట్లాడతావో నీకే తెలియదు బావా. ఆ ముసలాయంతో నాకేం సంబంధం ఉంటుందని అనుమానం? మా హేమ, భారతి, దుర్గా, నేను మేము 4 పార్క్ లో పనుండి వచ్చాం. కావాలంటే వాడు వెళ్తున్నాడు చూడు. నేను ఇటు బండి తీసుకొస్తుంటే ఆయన పలకరించాడు. ఆయన మా నాన్నకు స్నేహితుడు. అలాగా? నిన్ను అనవసరంగా అనుమానించాను సుమా. నువ్వు ఒట్టి తిక్క రాసుకెళ్ళి బావా. రాస్కల్ బాగుందే. మరదల పిల్ల మంచి పేరే పెట్టింది. రాస్కల్ అంట. ఒట్టి రాస్కల్ కూడా కాదు, తిక్క రాస్కల్ అంట. మనజా ఇగోని చెప్పులు. రాస్కల్ని, తిక్క రాస్కల్ని. అయ్యో, ఇదండి నేను చెట్టు ఎక్కుతున్నానేంటి? అవును మరి, తిక్క రాస్కల్ కదా. చెట్టు ఎక్కుతాను. సైకిల్ ఎందుకు ఎక్కుతాను? నేను ఎక్కవలసింది సైకిల్ కదా. చెట్టు ఎక్కుతున్నానేమిటి? తిక్క రాస్కల్ని, తిక్క రాస్కల్ని కదా. తిక్క రాస్కల్ని. ఎవడో పిచ్చాళ్ళ ఉన్నాడు పాపం. గాడ్ సేవ్ హిమ్. ఒరే శంకరం, 16 ఫలాల నోమని ఓ నోముందిరే అబ్బాయి. అది ఇవాళ నుంచే మొదలెట్టాలి. ఒక 17 యాపిల్స్ పళ్ళు తెప్పించు. ఉన్న ఖర్చులకు తోడు ఆ కొత్త నోవు కూడా ఎందుకే? నోచు నోవులు చాలు గాని నోరు మూసి కూర్చో. ఈ నోములు వ్రతాలు నా కోసమేనా? మీ ఆరోగ్యం కోసమే. నా ఆరోగ్యం కోసం ఆ 17 యాపిల్ పళ్ళు ముక్కలు కోసుకొని నువ్వు మింగుతావా? కాదండి, 16 మంది ముత్తైదులకు పళ్ళు వాయనం ఇచ్చి 17వ పండు నైవేద్యం పెట్టాలంట. బాగుంది, భేషుగ్గా ఉంది. మొగుడు ముండా కొడుకు ఆరోగ్యం కోసం నోవులు నోచి మీరు పళ్ళు పంచుకుని మింగుతారు గాని ఆ వెధవకు మాత్రం ఏం పెట్టరు. ఇదిగో వచ్చే భవానీ, ఇలా ఊళ్ళో వాళ్ళకి పళ్ళు పంచే బదులు ఆ 17 యాపిల్ పళ్ళు నా చేత తినిపిస్తే కాస్త రక్తం పట్టి బలం పుంజుకుంటానే. నెలాఖరు రోజులు ఈ నోము ఇప్పుడే పెట్టుకోవాలి అత్తయ్య. నిజమేనమ్మా, ఫస్ట్ దారి దాటకి పెట్టుకోకూడదే, అప్పుడు జీతాలు కూడా వస్తాయి. నువ్వు ఒకటి దొరికారా నాకు? పెళ్ళ మాటికి తన్నాను తానని సుంటవి. సరే, మీ నాన్నున్నారంటే ఆ గద్ద ముక్కు చూడు. ఆ దిక్కుమాల ముక్కుకు సూటిగా పోయి అర్ధన సంపాదించుకుని రిటైర్ అయ్యారు. ఇక నువ్వున్నావంటే పోస్ట్ ఆఫీస్ లో తపాల బిళ్ళలు అమ్ముకునే ఉద్యోగం, ప్రపంచం మొత్తం మీద పైరా వెళ్ళిన ఉద్యోగం ఒక్కటే. ఆ ఉద్యోగంలో పుసుక్కుని చేరిపోయావు. ఇక ఆ కోడల పిల్లందంటే పచారీ కొట్ల ఉద్యోగం. పావు సేరు పంచదార పొట్లం కట్టి చెంగు చాటుని పెట్టుకురావే అంటే చలి జ్వరం వచ్చిందల్లా గసగసగస ఒడికిపోతుంది. దొరికారు మా 5-6 సంత. నాకు మీరేం చేస్తారో ఏమో నాకు తెలియదు. సాయంత్రానికి జాకెట్ గుడ్డలు, యాపిల్స్ పళ్ళు కావాల్సిందే. పోనీ ఈసారికి ద్రాక్ష పళ్ళు నువ్వు పెట్టుకోవే భవ. 17 పళ్ళు వస్తాయి ఎంచక్క. అలా కుదరదు.
యాప్లిస్ పళ్ళతోనే మొదలెట్టాలంట నోము. చిన్న పళ్ళు వాయన ఇస్తే కొద్ది ఆరోగ్యం కలుగుతుందంట మొగుడికి, పెద్ద పళ్ళు వాయన ఇస్తే పెద్ద ఆరోగ్యం కలుగుతుందంట. మొగుడు మొద్దులు వాడికి తినిపిస్తే ఆరోగ్యం గాని వాడి కళ్ళ ముందే ఎదుటి వాళ్లకు వాయనం ఇస్తే వాడికేం ఆరోగ్యమో నా బొంద. 6 నూరైనా ఇవాళ నోము పట్టి తీరాల్సిందేనే దుర్గా. అలాగేనండి, మీరింతగా చెప్తున్నారు కాబట్టి నా గొలుసు తాకట్టు పెట్టి డబ్బు తెస్తాను. అలా చెయ్యి, వచ్చే నెల విడిపించుకోవచ్చు. బ్రే భగవంతుడా! ఓ పాతాళం నుంచి వచ్చావా? ఒరే నందికేశుడు నోవుకి నా చేతి గడియారం ఎగిరిపోయింది. శ్రావణ గౌరి వ్రతానికి శంకరంగాడి ఉంగరానికి కాళ్ళు వచ్చాయి. చిట్టి బొట్టు నోవుకి కోడలి గాజులు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ 16 ఫలాలు నోవుకి దాని గొలుసుకి రెక్కలు వస్తున్నాయన్నమాట. అన్ని నవర్సుల బంగారం కరిగిపోయినా నాకు ఒక్క ఔషధ బలం కూడా వచ్చి చావలేదు. నువ్వు నా హెల్త్ బాగు చేయలేవురా. వేస్ట్ రా నువ్వు, శుద్ధ వేస్ట్. పోతలకి 150 రూపాయలు తగ్గిందేమిటి? నిన్నే నా దగ్గరుండే క్యాష్ బాక్స్ లో క్యాష్ తగ్గిందండి. ఆ డబ్బుని నా జీతంలోంచి కోసేశారు. 150 రూపాయలు కోసేశారా? ఏమిటా, ఏమైంది? దుర్గకి 150 రూపాయలు జీతం తక్కువ ఇచ్చారమ్మా. తక్కువిచ్చారా? ఆ, అయ్యో అయ్యో, ఈ నెల కేదారేశ్వర నోము నోచుకుందాం అనుకుంటే అసలు దీనికి నా నోములంటేనే పడరా అబ్బాయి. ఇదే ఆ డబ్బు దాచేసి తక్కువిచ్చారని అబద్ధం ఆడుతున్నట్టుంది. భవాని నోరు పారేసుకో. అమ్మాయి క్యాష్ బాక్స్ లో 150 రూపాయలు తగ్గాయి. ఆ డబ్బుని జీతంలో వెనక్కోసుకున్నారు. ముందు వెనక తెలుసుకోకుండా మాటలు మిగలకు. డబ్బెందుకు తక్కువ అవుతుందండి? అంత ఒళ్ళుపై తెలియకుండా కొట్టుకుంటుందా? 1 2 150 రూపాయలంటే మాటలా? అసలు దీనికి ఈ మధ్య సోకులు ఎక్కువైపోయాలండి. ఆ సోకులకి తగలేసిందో ఏ సోగ్గాడి కోసం ఖర్చు పెట్టిందో. అత్తయ్య, నోరు పంపిస్తారా? ఉచ్చ నీచం ఉండక్కర్లా. నోటికి ఎంత వస్తే అంత రేటువే. తప్పు చేసిన దాన్ని వదిలేసి తప్పు పట్టిన వాళ్ళ మీద విరుచబడతారే. బాగానే ఉంది మీ వరుస. అమ్మా దుర్గా, కూర్చో. అది బ్రహ్మరాక్షసమ్మా. అక్షరాలు అన్నింటా దానికి తగ్గకూడదు ఆ త్రాష్ట్రుడు. వాళ్ళకి నువ్వు తెచ్చే రంగు కాగితాల గురించే తప్ప నీ నిండు జీవితాన్ని గురించిన ఆలోచన శ్రద్ధ అసలుండవమ్మా. ఊరుకో, బాధపడకమ్మా. మా అమ్మవు కదా, ఊరుకోమ్మా. నేను చెవిటి పినుగునైపోయినా బాగుండేదమ్మా. నిన్ననే మాటలు నాకు వినపడేవి కావు, కానీ అవిటి పినుగునైపోయానమ్మా. అన్నీ వినపడతాయి, ఏమీ చెయ్యలేను. ఈ నెల అమ్మకి నోముల ఖర్చు ఎక్కువ ఉందట. కాస్త నీ పర్సనల్ ఖర్చులు తగ్గించుకో. ఈ 5 రూపాయలు ఉంచు. నెల రోజులు ఆఫీస్కెళ్ళి పనిచేసి రావాల్సిన దాన్ని దాహం వేస్తుంది, ఏ సోడానో తాగాలనిపిస్తుంది, ఆకలేసి కళ్ళు తిరుగుతాయి, ఏ పండో ఫలమో తినాలనిపిస్తుంది. 30 రోజుల ఖర్చుకి 5 రూపాయలు ఇస్తున్నారా? ఎలా సరిపోతుందండి? సరిపెట్టుకోవాలంతే. ఎలాగో బస్సుకు సీజన్ టికెట్ ఉందిగా, ఇంకా ఆడవాళ్ళ ఖర్చులే ఉంటాయి. అలవాట్లకి ఆడా మగ తేడాలుంటాయి కానీ ఆకలికి ఆ తేడాలుండవండి. ఇంకా ఆపు. ఈ నెలకి ఇంతే. భగవంతుడా! ఒరేయ్! ఈసారి ఇట్టొచ్చావా? చూసావరా, మా సొంటకి ఒక్కరోజు సిగరెట్ ఖర్చురా 5ను కోడల్ని 5తో నెల రోజులు సర్దుకోమంటున్నాడు. ఈ పురుషాహంకారాన్ని రూపుమాపలేవరు నువ్వు? వేస్ట్ రా, శుద్ధ వేస్ట్ రా నువ్వు. పోదవా? ఈ కవర్లో ఏముందో చూడండి. అయ్యో, ఏమైందిరా? దుర్గకి 1 మంత్ నోటీస్ ఇచ్చారు నాన్న. వచ్చే ఫస్ట్ నుంచి ఉద్యోగం తీసేస్తారట. అయ్యో అయ్యో, ఉద్యోగం తీసేస్తారా? అక్కడేం పొరపాట్లు చేసిందో ఈ టక్కులాడి పీనుగు. నన్ను ఒక్కదాన్ని కాదత్తయ్య గారు, అందరినీ తీసేసి మా బ్రాంచ్ మూసేస్తున్నారు. కొట్టు మూసేస్తున్నారా? అమ్మో అమ్మో, నేను ఇంకా ఈ నెల మూసివైనోమో, గరుడ పంచమైనోమో, పౌడర్ డబ్బాల్లోమో, సెంటు సీసాల్లోమో నోచుకోవాలి. నీ ఉద్యోగం ఊడిపోతే ఎలాగే తల్లి? నోముల సంగతి సరేనమ్మా. వచ్చే నెల నుంచి నా ఒక్కడి జీతంతో అసలు ఇల్లు గడిచేదలా? ఇల్లు ఎలాగో నడుస్తుంది లేరా? ఓ పూట పస్తులు నేను ఇడ్చు రావచ్చు. నా నోములు అయిపోతాయే. పోన్లే, ఆ పేడ విరగడైపోతుంది అని చక్క. మొహమాట పడకుండా తినండమ్మా. ఇవాళ ఒక్కరోజు సెలవు పెట్టి ఇంట్లో ఉండవే. నాకు కాస్త చేతి కింద కుంటా ఉంటే కాదు కుదరదంటూ పనిలోకి వెళ్ళిపోయింది మా కోడలి పిల్ల. అది ఉన్నట్టయితే మీకు ఇంత ఆలస్యం అయ్యేది కాదు. మెల్లిగా తినండమ్మా. మీరు తిని త్రేవిస్తే 3 దేవతలు శాంతి ఇచ్చినట్టు అంటారు. భగవంతుడా! ఒరేయ్! అయ్యో అయ్యో, ఏమిటమ్మా, ఏమైంది?
బ్లీడింగ్ అయిందేమో కొంపదీసి అంటే నువ్వు ఉప్పు అనుకుని ఏ డిడిటి పౌడర్ పోసేసి ఉంటావు. అది విషమై వాళ్ళకి వాంతులు మొదలయ్యాయి. తొందరగా పక్కింటికి వెళ్ళి డాక్టర్ గారికి ఫోన్ చేయించవే, లేకపోతే కొంపలు అంటుకుంటాయి. అయ్యో భగవంతుడా, ఏం పరీక్ష పెట్టావరా తండ్రి? అమ్మా ఏమైందమ్మా? 10 మందిని ఆసుపత్రిలో చేర్పించాను రా తండ్రి. వాళ్ళ చేత వాంతులు చేయించి విషం కక్కించి నోట్లోకేమో గొట్టాలు పెట్టి ఎక్కిస్తున్నారా. ప్రమాదం ఏం లేదు కదా అత్తయ్య గారు? రేపటికి కానీ చెప్పలేమంటున్నారు. వాళ్ళ మొగుండు తిట్లు, పిల్లల శాపరాంతాలు పడలేక ఇలా చక్కా వచ్చేసాను. తిట్టరు మరి, తీరి కూర్చొని విషం కలిసిన తిండి వడ్డించి వాళ్ళని ఆసుపత్రి పాలు చేస్తే తిట్టరే, ముద్దెట్టుకుంటారు. ఒక్కొక్కరు ఎన్నేసి తిట్లు తిట్టారు. ఓహోహోహో, ఏవి తిట్లో అవి. కొందరైతే బూతులు కూడా వాడారా తండ్రి. ఆహాహాహా. నోర్మై, సిగ్గు లేదు నీకు? వాడు తిట్టారంటూ వాళ్ళ తిట్టడం మెచ్చుకుంటావు దరిద్ర పీనుగా. నోవులు వ్రతాలు ఉంటూ పిల్లల ప్రాణాలు తీసి వాళ్ళ సంపాదనంతా తిరుక్షవరం చేసి చివరికి బూతులు కాసి సిగ్గు లేదట నీకు? ఎప్పుడైనా నోవుల పేరు ఎత్తుతావా? చెప్పు చెప్పు. నోవులు వ్రతాలు అంటూ వాడి పేరు ఎత్తుతావా? అసలు నువ్వు చెప్పవే, చెప్పు. ఇంకెప్పుడైనా నోవులు అంటావా, వ్రతాలు అంటావా, వ్రతాల పేరు ఎత్తుతావా? చెప్పవే, చెప్పు చెప్పు.